ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు మంత్రి పదవి అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయనకు కేబినెట్ లో స్థానం ఖాయమనే ప్రచారం సాగింది. ముఖ్యంగా ఎమ్మెల్సీ పదవి దక్కిన వెంటనే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటారని రాజకీయ వర్గాలు బలంగా నమ్మాయి. సీఎం చంద్రబాబు నాయుడు కూడా ముందుగానే మంత్రి పదవి విషయంలో హామీ ఇచ్చినట్లు ప్రచారం ఉండటంతో నాగబాబు మినిస్టర్ పోస్ట్ కేవలం లాంఛనమేనని అందరూ భావించారు. అయితే కాలం గడుస్తున్నా ఆ దిశగా స్పష్టత రాకపోవడంతో ఇప్పుడు ఆయనకు నిజంగా మంత్రి పదవి దక్కుతుందా లేదా అన్న సందేహాలు మరింత బలపడుతున్నాయి. ఇంతకీ నాగబాబు మంత్రి పదవి వరిస్తుందా లేదా? నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడే మంత్రి పదవి కూడా వరిస్తుందని జనసైనికులతో పాటు ఆయన అభిమానులు కూడా సంబరపడ్డారు. అయితే ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికై నెలలు గడుస్తున్నా మంత్రి పదవి ఊసేలేదు. దీంతో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఛాన్స్ ఉంటుందని అంతా భావించారు. కానీ ఆయనకు అప్పుడు కూడా మంత్రి పదవి అవకాశం దక్కదనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అనుమానాలకు తాజా పరిణామం మరింత ఊతమిచ్చింది. గతంలో ఒక ప్రముఖ కామెడీ టెలివిజన్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించి మంచి గుర్తింపు పొందిన నాగబాబు వివిధ కారణాలతో ఆ షో నుంచి దూరమయ్యారు. అయితే ఇప్పుడు ఆయన మళ్లీ అదే కార్యక్రమంలోకి రీ ఎంట్రీ ఇవ్వటం రాజకీయంగా కొత్త చర్చకు దారితీసింది. సాధారణంగా మంత్రి పదవి ఆశలు బలంగా ఉన్న నాయకుడు తిరిగి బుల్లితెర కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం అరుదుగా కనిపించే పరిణామం. అందుకే నాగబాబు ఈ నిర్ణయం వెనుక రాజకీయ సంకేతాలు ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మంత్రి పదవి ఆశలు ఇంకా సజీవంగా ఉంటే ఆయన తిరిగి టెలివిజన్ షోలోకి వచ్చేవారు కాదని చాలా మంది విశ్లేషిస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే అమరావతిలో పరిపాలనా పనులు నిర్వహించాల్సి ఉంటుంది. అదే సమయంలో టీవీ షూటింగుల కోసం వారంలో సగం రోజులు హైదరాబాద్లో గడపాల్సి ఉంటుంది. ఈ రెండు బాధ్యతలను సమాంతరంగా నిర్వహించడం సులభం కాదు. అంతేకాకుండా ఒక రాష్ట్ర మంత్రి కామెడీ షోకు జడ్జిగా వ్యవహరిస్తే రాజకీయ విమర్శలు రావడం కూడా సహజం. అందుకే నాగబాబు తనకు మంత్రి పదవి అవకాశాలు తగ్గిపోయాయని భావించి మళ్లీ బుల్లితెర వైపు అడుగులు వేసి ఉండవచ్చుననే చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నాగబాబు టెలివిజన్ కార్యక్రమాలను గణనీయంగా తగ్గించుకొని రాజకీయాలపై దృష్టి పెట్టారు. జనసేన బలోపేతం, కూటమి రాజకీయాలు, పార్టీ అంతర్గత వ్యవహారాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఇదే క్రమంలో ఎమ్మెల్సీ పదవి కూడా దక్కింది. ఆ తర్వాత వెంటనే మంత్రివర్గంలోకి ఎంట్రీ ఉంటుందని పార్టీ శ్రేణులు భావించాయి. అయితే ఆ ఒక్క అడుగు మాత్రం ఇంకా ముందుకు పట్టం లేదు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కేబినెట్ లో కీలక స్థానంలో ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఒకే కేబినెట్ లో ఉండటం ఎంతవరకు సముచితం అన్న చర్చలు కూడా అప్పటి నుంచే వినిపిస్తున్నాయి. కుటుంబ పాలనకు తాను వ్యతిరేకమని పవన్ కళ్యాణ్ తరచూ చెబుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో తన సొంత అన్న నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వటం రాజకీయంగా విమర్శలకు దారితీసే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జనసేనలో కోటాలో ఇప్పటికే 3 కేబినెట్ లో ఉన్నారు. అందులో పవన్ కళ్యాణ్ తో పాటు మరొకరు కాపు సామాజిక వర్గానికి చెందినవారే. అదనంగా పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా అదే సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఎక్కువ ఉందనే వాదన వినిపిస్తోంది. ఈ కుల సమీకరణాలు కూడా నాగబాబు మంత్రి పదవికి అడ్డంకిగా మారి ఉండవచ్చునని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా కూటమి రాజకీయాల్లో ప్రతి సామాజిక వర్గానికి సమతుల్యత అవసరం ఉండటంతో ఈ అంశాన్ని చంద్రబాబు సీరియస్ గా పరిగణించి ఉండవచ్చునని అంటున్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు కొందరు మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే వార్తలు కూడా వెలువడ్డాయి. దీంతో త్వరలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈసారి మార్పుల్లో జనసేన కోటాలో నాగబాబుకు అవకాశం వస్తుందని చాలా మంది అంచనా వేశారు. కానీ అదే సమయంలో ఆయన తిరిగి టీవీ షోలో బిజీ కావటం అంచనాలపై సందేహాలు పెంచుతోంది. మంత్రి పదవి గ్యారంటీగా వస్తుందన్న నమ్మకం ఉంటే నాగబాబు ఇలాంటి నిర్ణయం తీసుకునేవారు కాదని కొందరు స్పష్టం చేస్తున్నారు. కాస్త ఆలస్యమైన అవకాశం ఖాయమైతే మరికొంతకాలం ఎదురు చూసేవారని, కానీ ఇప్పుడు ఆయన బుల్లితెరకి రీఎంట్రీ ఇవ్వటం చూస్తే రాజకీయంగా ఒక నిర్ణయానికి వచ్చి ఉండవచ్చునని విశ్లేషిస్తున్నారు. ఇక్కడ మరో ఆసక్తికర పోలికను కూడా రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. గతంలో మాజీ మంత్రి రోజా కూడా ఇదే కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించారు.
ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆమె ఆ షోను కొనసాగించినప్పటికీ మంత్రి పదవి వచ్చిన వెంటనే పూర్తిగా దూరం అయ్యారు. ప్రభుత్వ బాధ్యతలు, రాజకీయ విమర్శలు రెండింటిని దృష్టిలో పెట్టుకుని ఆమె ఆ నిర్ణయం తీసుకున్నారు. అదే ఉదాహరణ ఇప్పుడు నాగబాబు విషయంలోనూ చర్చకు వస్తోంది. ఒకవేళ మంత్రి పదవి వచ్చే అవకాశం బలంగా ఉంటే నాగబాబు కూడా ఇలాంటి కార్యక్రమానికి తిరిగి వెళ్లే అవకాశం తక్కువేనని అంటున్నారు. అందుకే ఈ నిర్ణయం వెనుక మినిస్టర్ పోస్టుపై ఆశలు తగ్గిపోయాయనే భావన బలపడుతోంది. సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినా ప్రస్తుత రాజకీయ సమీకరణాలు మారిపోయి ఉండవచ్చునని కూడా విశ్లేషకులు చెప్తున్నారు. మరోవైపు ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత నాగబాబు రాష్ట్ర రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో యాక్టివ్గా కనిపించలేదని విమర్శలు కూడా ఉన్నాయి. ముఖ్యమైన పార్టీ సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అయ్యారని, ప్రజల్లో పెద్దగా కనిపించలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒక సందర్భంలో పదవి అంటే బాధ్యత అంటూ పవన్ కళ్యాణ్ స్వయంగా అన్నను పార్టీ శ్రేణుల ముందే హెచ్చరించారని ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత కొంతకాలం చురుగ్గా కనిపించినా ఇప్పుడు మళ్లీ బుల్లితెరలోకి రావడం కొత్త సందేహాలకు తావిస్తోంది. మొత్తంగా చూస్తే నాగబాబు మంత్రి పదవి అంశం ఇంకా స్పష్టతకు రాలేదు. కానీ ఆయన తాజా నిర్ణయం మాత్రం రాజకీయంగా అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. నిజంగా అది మంత్రి పదవిపై ఆశలు వదులుకున్నారా, లేక ఇది తాత్కాలిక నిర్ణయమేనా? కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో చివరి నిమిషంలో అవకాశం వస్తుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం మాత్రం నాగబాబు రీఎంట్రీ రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది.